హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు శ్రీను లైఫ్ టెక్ క్రియేషన్. అయితే ఫ్రెండ్స్, ముందుగా నా వీడియో ఓపెన్ చేసినందుకు థ్యాంక్స్. అయితే ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో వచ్చేసి వేకెన్సీస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. 458 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో కూడా 10th క్వాలిఫికేషన్ మీదనే 90% పోస్టులు అయితే ఉన్నాయి. సో దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అయితే ఫ్రెండ్స్, నా ఛానల్కి ఫస్ట్ టైం ఓపెన్ చేసింటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంట సింబల్ ట్యాప్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ చూస్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీకే చేరుతుంది అనమాట. స్కిప్ అయితే చేయొద్దని చివరి వరకు చూడండి. డిస్క్రిప్షన్ కంపల్సరీ వచ్చింది, ఎందుకంటే డిస్క్రిప్షన్లో నేను మీకు ఇందాక చెప్పినటువంటి నోటిఫికేషన్ కానీ నోటిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ చూడాలన్నా, మీకు అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకోవాలన్నా మీకు కింద నేను డిస్క్రిప్షన్లోనే మీకు లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తానన్నమాట. అందుకోసం డిస్క్రిప్షన్ అనేది కంపల్సరీ వాచ్ చేయండి. సో అయితే నాది ఒక ఫస్ట్ ఛానల్ ఉంది. ఆ ఛానల్ నేమ్ వచ్చి శ్రీను పీఈటీ క్రియేషన్. మరి ఆ ఛానల్కి సంబంధించినటువంటి ఛానల్ లింక్ కూడా కింద నేను డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను. సబ్స్క్రైబ్ అయ్యి డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. అయితే ఫ్రెండ్స్, ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వచ్చినట్లయితే ఇక్కడ వచ్చేసి నేమ్ ఆఫ్ ది పోస్ట్ తీసుకున్నట్లయితే ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అనేది మనకు ఇక్కడ కనపడతా ఉంది. సో ఇందులో వచ్చేసి మనకు టోటల్గా పోస్టులు వచ్చేసి 458 పోస్టులు అయితే ఉన్నాయి. మోస్ట్లీ 90% అయితే 10th బేసిక్ మీదనే ఉన్నాయన్నమాట. సో అయితే ఇక్కడ కింద డీటెయిల్స్ చూసినట్లయితే ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాం ఒకసారి. ఇంపార్టెంట్ డేట్స్లో చూసినట్లయితే అడ్వర్టైజ్మెంట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ అడ్వర్టైజ్మెంట్ డేట్ ఎందుకంటే ఈ 10 నుంచి మరి 16th అంటే జూలై నెలలో 10 to 16th లోపు మనము ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సిన బ్రీఫ్ నాలెడ్జ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అప్లై చేయాల్సింది వచ్చేసి ఆన్లైన్లోనే. సో అయితే ఇక్కడ కిందికి వచ్చినట్లయితే మనకి ఈ అడ్వర్టైజ్మెంట్ డేట్ ఏందనేది మనం గమనించినట్లయితే లాస్ట్ డేట్ ఈ అడ్వర్టైజ్మెంట్ డేట్ లోపల ఈ రిసిప్ట్ అనేది వాళ్ళకు అప్లికేషన్ ఫామ్ అనేది వాళ్ళకు రిసీవ్ కావాలన్నమాట. ఎన్ని రోజులు అంటే 21 డేస్లో అనమాట. సో అదే అండమాన్ నికోబార్కి దీవులకు దీవులకు వచ్చేసి 28 డేస్ లోపల వాళ్ళకు ఇది రిసీవ్ అవ్వాలన్నమాట. అడ్వర్టైజ్మెంట్ డేట్ నుంచి అని ఇవ్వడం జరిగింది. అంటే అడ్వర్టైజ్మెంట్ డేట్ నుంచి ఈ డేట్ నుంచి వాళ్ళకు 21 రోజులలో వచ్చేసి అప్లికేషన్ ఆన్లైన్లో అయిపోవాలా. అదేవిధంగా వచ్చేసి అండమాన్ నికోబార్ లక్షద్వీప్కు సంబంధించి 28 డేస్ లోపల వాళ్ళకు రిసీవ్ అవ్వాలని చెప్పేసి ఉందన్నమాట. ఇక్కడ వేకెన్సీ డీటెయిల్స్ చూసినట్లయితే వేకెన్సీ డీటెయిల్స్లో వచ్చేసి ఇక్కడ పోస్ట్ నేమ్ చూడండి ఒకసారి. పోస్ట్ నేమ్లో వచ్చేసి ఇక్కడ 6 సీరియల్స్లో మనకు పోస్ట్ నేమ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇది వచ్చేసి ట్రేడ్స్మెన్ మేట్లో వచ్చేసి 330 పోస్టులు, అత్యధికంగా ఈ పోస్టులే అనమాట. సో ఇది కూడా 10th క్వాలిఫికేషన్ మీద ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి జేఏఓ పోస్టులు వచ్చేసి 20 ఉన్నాయన్నమాట టోటల్గా. అందులో వచ్చేసి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అనమాట అందుకు సంబంధించి. సో నెక్స్ట్ వచ్చేసి మెటీరియల్ అసిస్టెంట్కు సంబంధించినటువంటి పోస్టులు వచ్చేసి 19 పోస్టులు అయితే ఉన్నాయి. 19 పోస్టులు వచ్చేసి ఇది డిగ్రీ బేస్ మీద ఉంది అనమాట. అదే గ్రాడ్యుయేషన్ ఎనీ డిగ్రీ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఎంటీఎస్ సంబంధించినటువంటి పోస్టులు వచ్చేసి 11 పోస్టులు అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి 10th క్లాస్ బేసిక్ మీదనే ఉంది. సో ఇక్కడ ఈ 3 కింద ఇప్పుడు ఫైర్మెన్కి సంబంధించినటువంటి 64 పోస్టులు కానీ, తర్వాత ఇక్కడ ట్రేడ్మెన్ మేట్కు సంబంధించినటువంటి 14 పోస్టులు కానీ, అందులో కూడా ట్రేడ్మెన్ మేట్ ఫస్ట్లో ఉంది, తర్వాత ఇక్కడ లాస్ట్లో కూడా ఉంది. అందులో ఇక్కడ డిఫరెంట్ ఉన్నాయి అనమాట. 255(1) అని చెప్పేసి ABOU అని ఉంది కదా. సో ఇది ఒక వేరియేషన్ అనమాట అందులోనే జాబ్స్. సో ఇక్కడ 14 అయితే ఉన్నాయి టోటల్గా. సో ఈ మూడింటికి సంబంధించి కూడా ఇక్కడ 10th క్లాస్ అనేది క్వాలిఫికేషన్ ఉందన్నమాట. సో ఈ విధంగా అయితే మీకు డీటెయిల్డ్గా ఈ వేకెన్సీ డీటెయిల్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. సో ఇంకా మీకు ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేది మీరు అంతేకాకుండా ఫస్ట్ నోటిఫికేషన్ అయితే స్టడీ చేయండి. ఇక్కడ కింద ఇంపార్టెంట్ లింక్స్ దగ్గర మీరు చూడండి. ఈ నోటిఫికేషన్ మీరు చదవాలంటే మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను. అందులో మీరు ఓపెన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా స్క్రీన్ మీద ఉన్నట్టు ఓపెన్ అవుతుంది. సో అక్కడ మీరు క్లిక్ హియర్ దగ్గర క్లిక్ చేసినారంటే ఆ నోటిఫికేషన్ అనేది మీకు డౌన్లోడ్ అయిపోతుంది. అక్కడ క్లియర్గా కేటగిరీ వైజ్ ఉంది. అది కూడా నేను ఒకసారి మీకు బ్రీఫ్గా చూపిస్తాను. సో కాకపోతే మీరు కూడా ఒకసారి పూర్తిగా స్టడీ చేసి మీరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అయితే మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ అప్లై చేయండి ఆన్లైన్లో. సో మీకు ఇబ్బందిగా ఉంది అని అనిపిస్తే మాత్రం నెట్ సెంటర్కి వెళ్ళి మీరు అప్లై చేసుకోవడం బెటరు. ఎందుకంటే మీరు టెన్షన్ పడకుండా అప్లై చేసింది పర్ఫెక్ట్గా నేను సబ్మిట్ చేసినానా లేదా అనేది మీకు డౌట్ ఉండకుండా నెట్ సెంటర్కి పోతే వాళ్ళకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి అక్కడ మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. సో ఒకవేళ మీకు టచ్ ఉందంటే మాత్రం మీరే చేసుకోవచ్చు. అయితే ఇక్కడ క్లిక్ హియర్ అనే ప్లేస్లో క్లిక్ చేసినట్లయితే మనకు ఆ వెబ్సైట్లోకి మీరు వెళ్తారు. అక్కడ మీరు క్లియర్గా అయితే అప్లై చేసుకోవడానికి ప్రాసెస్ మూవ్ కావచ్చు అనమాట. సో అయితే కేటగిరీ వైజ్గా రిజర్వేషన్ ఏముంది అనేది మనకు నోటిఫికేషన్లు అయితే ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా మనం గమనిద్దాం. సో అయితే ఇక్కడ మీరు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీ మొబైల్ని వచ్చేసి హారిజాంటల్గా అయితే చూడండి. ఎందుకంటే
ఇందాక చూసింది వర్టికల్గా చూస్తేనే విజిబిలిటీ బాగుంటుంది, ఇప్పుడు చూసేది మాత్రం హారిజాంటల్గా చూస్తేనే నోటిఫికేషన్ క్లియర్ కనపడుతుందని చెప్పేసి నేను ఈ విధంగా పెట్టున్నాను. సో అయితే మీరు ఇక్కడ నోటిఫికేషన్ ఫుల్గా గమనించండి. పూర్తిగా చూసినట్లయితే ఇక్కడ ఎలిజిబిలిటీ వచ్చేసి మేల్ అండ్ ఫీమేల్కి ఇద్దరికి ఉందన్నమాట. సో అంతేకాకుండా వీళ్ళు ఇండియన్ సిటిజన్ అయి ఉంటే చాలని ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. అంటే మనకు మన ఇండియాలో ఉన్నటువంటి వ్యక్తులు అయితే చాలని చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కేటగిరీ వైజ్గా ఏమేమి ఉన్నాయని చూసినట్లయితే ఇక్కడ యూఆర్ అంటే అన్రిజర్వ్డ్ అనమాట, ఓబీసీ అంటే అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్, ఎస్సీ అంటే ఎస్సీ ఎస్టీ, తర్వాత ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళు. అంతేకాకుండా ఇక్కడ వచ్చేసి మరి ఈఎస్ఎం ఉందన్నమాట, అంటే ఇక్కడ వచ్చేసి ఎక్స్ సర్వీస్ మ్యాన్ సంబంధించినటువంటి పోస్టులు అనమాట. అవి ఈ ఫిజికల్ హ్యాండిక్యాప్కి సంబంధించినవి, ఇవి వచ్చేసి మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్కి సంబంధించినటువంటి పోస్ట్ కేటగిరీకి సంబంధించి క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ట్రేడ్ మ్యాన్ మేట్లో తీసుకున్నట్లయితే 134 వచ్చేసి అన్రిజర్వ్డ్ వాళ్ళకు ఉన్నాయి, ఓబీసీ వాళ్ళకు వచ్చేసి మరి 89 ఉన్నాయి, తర్వాత వచ్చేసి 49 పోస్టులు వచ్చేసి ఎస్సీ వాళ్ళకు ఉన్నాయి, తర్వాత ఎస్టీ వాళ్ళకు వచ్చేసి 25 ఉన్నాయి, తర్వాత ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు వచ్చేసి 33 ఉన్నాయి అనమాట. సో ఈ విధంగా టోటల్గా వచ్చేసి 330 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా ఈఎస్ఎం వాళ్ళకు వచ్చేసి 33, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు వచ్చేసి ఇక్కడ మళ్ళీ సబ్ కేటగిరీలు ఉన్నాయన్నమాట. సో ఇక్కడ వచ్చేసి కోటా హెచ్హెచ్ కోటా, మరి విహెచ్ కోటా, తర్వాత ఓహెచ్ కోటా అని ఉన్నాయన్నమాట. హెచ్హెచ్ కోటా అంటే హియరింగ్ హ్యాండిక్యాప్డ్ అనమాట, అంటే చెవిటి వాళ్ళకు సంబంధించినటువంటిది. నెక్స్ట్ వచ్చేసి విహెచ్ అంటే విజిబిలిటీ అనమాట, అంటే బ్లైండ్ వాళ్ళకి సంబంధించినటువంటిది. సో ఓహెచ్ అంటే ఆర్థోపెడిక్ హ్యాండిక్యాప్డ్ సంబంధించి అనమాట, ఆర్థో హ్యాండిక్యాప్డ్ అనమాట. సో ఈ విధంగా దీనిలో కూడా మళ్ళీ రిజర్వేషన్ అనేది ఈ విధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్లో కూడా ఈ కేటగిరీలు అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ కింద నోటిఫికేషన్లో కూడా కింద నోటిఫికేషన్లో నోట్ కూడా ఇచ్చినాను అనమాట. ఈ నోట్ ఖచ్చితంగా మీరు చదవాలి, ఎందుకంటే అందులో మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంతేకాకుండా ఇక్కడ వచ్చేసి 7th పే కమిషన్ నుంచి మీకు శాలరీ కూడా ఎంత వస్తుంది అనేది కూడా క్లియర్గా ఇచ్చినారనమాట. సో ఇది ఇక్కడ వచ్చి లెవెల్ 1లో అనమాట. ఈ పే స్కేల్లో వచ్చేసి మరి 18,000 నుండి మరి 56,900 రూపీస్ వరకు అయితే మీకు శాలరీ హైయెస్ట్ అయితే ఉంటుంది. సో అయితే ఇక్కడ వచ్చేసి క్వాలిఫికేషన్ కూడా డీటెయిల్స్ ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఈ క్వాలిఫికేషన్ డీటెయిల్స్లో వచ్చేసి ఇందుకు వచ్చేసి 10th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుందన్నమాట. అంతేకాకుండా దానికి ఈక్వల్మెంట్ సర్టిఫికేట్స్ ఏ ఉన్నా సరే, అంటే 10thలో ఈక్వల్మెంట్ సర్టిఫికేట్స్ ఏ ఉన్నా 10thతో ఈక్వల్గా ఉన్నటువంటి సర్టిఫికేట్స్ అనమాట, సమానమైనటువంటి సర్టిఫికేట్స్ ఉన్నా కూడా సరిపోతుంది. సో అదేవిధంగా మిగతావి కూడా జేఏఓకి సంబంధించి, తర్వాత ఇక్కడ మెటీరియల్ అసిస్టెంట్కి సంబంధించి, తర్వాత ఎంటీఏకి సంబంధించి, ఫైర్మ్యాన్కి సంబంధించి, ఇక్కడ మిగతావి కూడా ఇక్కడ ట్రేడ్ మ్యాన్కి సంబంధించి ఇక్కడ 255(1) ABOUకి సంబంధించినటువంటి దాంట్లో ట్రేడ్ మ్యాన్ మేట్కి సంబంధించినటువంటి పోస్టులు అనమాట. సో ఈ విధంగా క్లియర్గా అయితే అన్నీ ఉన్నాయి. మీరు ఒకసారి నోటిఫికేషన్ గమనించి, ఇందులో వచ్చేసి క్వాలిఫికేషన్ కూడా డిఫరెన్స్ ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ జేఏఓకి సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంది. మరి నెక్స్ట్ వచ్చేసి మెటీరియల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి అయితే క్వాలిఫికేషన్ వచ్చేసి పోస్ట్కి సంబంధించి గ్రాడ్యుయేట్ ఉందన్నమాట. సో మిగతావి కూడా 10th క్లాస్కి సంబంధించి ఉన్నాయి, మిగతా కింద ఉండేటువంటి. సో ఇక్కడ మీరు కింద గమనించినట్లయితే ఇక్కడ క్లియర్గా వచ్చేసి ఫిజికల్ హ్యాండిక్యాప్లో వచ్చేసి పూర్తిగా అంటే హెచ్హెచ్ అంటే 100% హియరింగ్ ప్రాబ్లం ఉన్న, తర్వాత డిజేబిలిటీ ప్రాబ్లం ఉన్న, అంటే విజిబిలిటీ ప్రాబ్లం ఉన్నా కూడా వీళ్ళు ఫైర్మ్యాన్కి సంబంధించి ఎలిజిబిలిటీ కారు అని ఇవ్వడం జరిగిందనమాట. అంటే ఆ పోస్టులో ఫైర్మ్యాన్ పోస్ట్కి సంబంధించి ఇక్కడ మీకు ఇక్కడ చూపించినటువంటి ఈ పోస్ట్కి సంబంధించి వాళ్ళు ఎలిజిబిలిటీ కారు అని చెప్పినారు. సో ఇంకా క్లియర్గా కూడా మీకు ఇవ్వడం జరిగింది. ప్రతిదీ కింద నోట్ రూపంలో మీకు ప్రతి పాయింట్ కింద మీకు ఇవ్వడం జరిగింది. కొంచెం క్లియర్గా అయితే స్టడీ చేయండి. ఈ నోటిఫికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకొని కింద నేను ఇచ్చినట్టు లింక్లో మీరు ఓపెన్ చేసుకొని డిస్క్రిప్షన్లో మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా వాచ్ చేసిన తర్వాతనే అప్లై చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకో కొత్త వీడియోతో మేము ముందుంటున్నాం. సెలవు మరి. జై జవాన్, జై కిసాన్.